కాకినాడ జిల్లా పత్తిపాడులో చంద్రబాబు 75వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏలేశ్వరం టీడీపీ కార్యాలయంలో వద్ద బొద్దిరెడ్డి గోపి ఆధ్వర్యంలో చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా అన్యమత ప్రార్థనలు నిర్వహించారు. భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నారు. ఆయన ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. 2024 వచ్చేసరికి ఇదే ప్రజలు, చదువుకున్న విద్యావేత్తలు, యువకులు, చదువుకున్న యువత అందరూ కూడా ఈ రాష్ట్రం బాగుపడాలన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారాలన్నా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరం అని చెప్పి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి ఈ ఎన్డీఏ కూటమి ద్వారా అధికారం ఇస్తే తప్పించి ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో వెళ్దని చెప్పి ప్రజలు అర్థం చేసుకొని మనకి ఇచ్చినటువంటి అధికారం చిన్న విషయం కాదు. రాష్ట్రంలో, దేశంలో ఎక్కడా లేని విధంగా ఓటింగ్ శాతాన్ని మనకిచ్చి అధికారాన్ని కట్టబెట్టారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన ముఖ్యమంత్రి వర్యులు ఆయన పనిచేస్తున్న టైం మనం సోషల్ మీడియా నుంచి కానీ టీవీ నుంచి కానీ చూస్తూ ఉన్నాం. ఆ వయసులో అంటే సుమారు 75 సంవత్సరాలు, 75వ సంవత్సరం జన్మదినోత్సవం జరుపుకుంటున్నాం మనం. ఆ వయసులో ఆయన పనిచేసే విధానానికి మనమే సిగ్గుపడవలసినటువంటి పరిస్థితి. నిరంతరం అమరావతి, పోలవరం, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు, దాదాపుగా ఎన్నో ప్రతిష్టాత్మకమైనటువంటి కంపెనీలని ఈ 9 నెలల కాలంలో మనం తీసుకురావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ జీడిపి కూడా రాష్ట్రంలో దేశంలో 2వ స్థానానికి వెళ్ళి ఈ రోజు చేసుకుంటూ మన రాష్ట్రం కోసం మారెడ్డి గారికి ఆ వెంకటేశ్వర స్వామి ఆయురారోగ్యాలు ఇచ్చి మన రాష్ట్రాన్ని బాగు చేయడానికి ఇంకా దేవుణ్ణి ప్రార్థిస్తూ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.